పరమాత్మ స్వరూపులారా, భైరవ ఆరాధన చేయకుండగా అమ్మవారి యొక్క ఆరాధన చేయకూడదు అన్నది తంత్రశాస్త్ర ప్రబోధం. కాబట్టి మీరు ఎప్పుడు ఏ మంత్రాన్ని అనుష్ఠానం చేయాలనుకున్నా దశమహావిద్యలలో ఫస్ట్ భైరవ మంత్రాన్ని కనీసం ఒక 3 సార్లు స్మరించి మీరు ఏ మంత్రమైనా జపం చేసుకోవచ్చు. ఇప్పుడు భైరవ మంత్రాన్ని ఉపదేశం చేస్తాను. ఇది దశాక్షరీ మంత్రం, 10 అక్షరాల మంత్రము. వెరీ పవర్ఫుల్ మంత్రము. చాలామంది తాంత్రికులు, వామాచారులు, దక్షిణాచారం వాళ్ళు కూడా, కౌలాచారం వాళ్ళు కూడా ఈ మంత్రాన్ని మూలమంత్రంగా చేస్తూ ఉంటారు. అందరూ నమస్కార ముద్రలో ఉండండి. నేను చెప్పిన తర్వాత చెప్పండి. ఓం వైం శివశక్తి సాయి సిద్ధ గురు శ్రీ రమణానంద మహర్షి గురుభ్యో నమః. ఓం. ఎవరు మంత్రం రిపీట్ చేయకండి, జస్ట్ వినండి. అత శ్రీ భైరవ దశాక్షరీ మంత్రోపదేశం. ఓం భం భైరవాయ ఓం ఫట్ స్వాహా. ఓం భం భైరవాయ ఓం ఫట్ స్వాహా. ఓం భం భైరవాయ ఓం ఫట్ స్వాహా. మంత్రోపదేశం అయ్యింది. నేను చెప్పిన తర్వాత చెప్పండి. ఓం భం భైరవాయ ఓం ఫట్ స్వాహా. నాతో కలిపి చెప్పండి. 1 2 3 4 అంటాను. 1 2 3 4. ఓం భం భైరవాయ ఓం ఫట్ స్వాహా. ఓం భం భైరవాయ ఓం ఫట్ స్వాహా. ఓం భం భైరవాయ ఓం ఫట్ స్వాహా. ఇప్పుడు శ్రీ సతీ మహాదేవి వారి షోడశి మంత్రోపదేశం. నమస్కారములలో ఉండండి, ఎవరు రిపీట్ చేయకండి. అత శ్రీ సతీ మహాదేవి షోడశాక్షర మంత్రోపదేశం. ఓం హ్రీం ఓం శ్రీ సతీ మహాదేవ్యై హ్రీం ఓం హ్రీం ఫట్ స్వాహా. ఓం హ్రీం ఓం శ్రీ సతీ మహాదేవ్యై హ్రీం ఓం హ్రీం ఫట్ స్వాహా. ఓం హ్రీం ఓం శ్రీ సతీ మహాదేవ్యై హ్రీం ఓం హ్రీం ఫట్ స్వాహా. చక్కగా ఉపదేశమైంది. నేను చెప్పిన తర్వాత చెప్పండి. ఓం హ్రీం ఓం శ్రీ సతీ మహాదేవ్యై హ్రీం ఓం హ్రీం ఫట్ స్వాహా. ఇప్పుడు 1 2 3 4 అంటాను, నాతో కలిపి చెప్పండి. 1 2 3 4. ఓం హ్రీం ఓం శ్రీ సతీ మహాదేవ్యై
హ్రీం ఓం హ్రీం ఫట్ స్వాహా. ఓం హ్రీం ఓం శ్రీ సతీ మహాదేవ్యై హ్రీం ఓం హ్రీం ఫట్ స్వాహా. ఓం హ్రీం ఓం శ్రీ సతీ మహాదేవ్యై హ్రీం ఓం హ్రీం ఫట్ స్వాహా. అమ్మవారి చుట్టూ తిప్పండి, నమస్కార ముద్రలో ఉండండి. ఓం ఐం శివశక్తి సాయి సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గురుభ్యో నమః. ఓం అత శ్రీ మహాత్రిపుర సుందరీ మహాదేవి మూలమంత్ర ఉపదేశం. ఎవరు మంత్రాన్ని రిపీట్ చేయకండి, జస్ట్ నా ముఖాన్ని చూస్తూ ఉండండి, మంత్రాన్ని వినండి. హం సహ హం సహ హం సహ. నేను చెప్పిన తర్వాత చెప్పండి. హం సహ 1 2 3 4 అంటాను, నాతో పాటు 3 సార్లు కలిపి చెప్పండి. 1 2 3 4 హం సహ హం సహ హం సహ. నమస్కార ముద్రలో ఉండండి. ఓం ఐం శివశక్తి సాయి సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గురుభ్యో నమః. ఓం అత శ్రీ మహాత్రిపుర సుందరీ మహాదేవి ఏకవింశత్ అక్షర మంత్రోపదేశం. ఓం హంసః శ్రీ మహాత్రిపుర సుందరీ మహాదేవ్యై హ్రీం హంసః స్వాహా. ఓం హంసః శ్రీ మహాత్రిపుర సుందరీ మహాదేవ్యై హ్రీం హంసః స్వాహా. ఓం హంసః శ్రీ మహాత్రిపుర సుందరీ మహాదేవ్యై
సహ స్వాహా. నేను చెప్పిన తర్వాత చెప్పండి. ఓం హంసః శ్రీ మహాత్రిపుర సుందరి మహాదేవ్యై హ్రీం హంసః స్వాహా. 1 2 3 4 ఓం హంసః శ్రీ మహాత్రిపుర సుందరి మహాదేవ్యై హ్రీం హంసః స్వాహా. ఓం హంసః శ్రీ మహాత్రిపుర సుందరి మహాదేవ్యై హ్రీం హంసః స్వాహా. ఓం హంసః శ్రీ మహాత్రిపుర సుందరి మహాదేవ్యై హ్రీం హంసః స్వాహా. అందరూ చెప్పండి. ఓం ఐం శివశక్తి సాయి సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గురుభ్యో నమః. ఓం అత శ్రీ బాలా త్రిపుర మహాసుందరీ శ్రీ త్రిపుర భైరవి మహాదేవి శ్రీ మహాత్రిపుర సుందరి మహాదేవి చతుఃపంచాశత్యక్షరీ మంత్రోపదేశం. ఎవరు కూడా మంత్రాన్ని రిపీట్ చేయకండి, జస్ట్ మంత్రం వినండి చెవులతో. ఓం ఐం శ్రీ బాలా త్రిపుర సుందరి మహాదేవ్యై ఓం హం శ్రీ త్రిపుర భైరవి మహాదేవ్యై ఓం హంసః శ్రీ మహాత్రిపుర సుందరి మహాదేవ్యై ఐం హం హంసః నమో నమో నమః. చక్కగా ఉపదేశం అయింది. చాలా పెద్ద మంత్రం ఇది, ఒకసారి చాలు. ఇప్పుడు పలికిస్తాను, అందరూ చెప్పండి. ఓం వైం శ్రీ బాలా త్రిపుర సుందరి మహాదేవ్యై ఓం హం శ్రీ త్రిపుర భైరవి మహాదేవ్యై
ఓం హంసః శ్రీ మహాత్రిపురసుందరీ మహాదేవ్యై ఐం హం హంసః నమో నమో నమః. కార్డు వేస్తారు, చూసి నాతో పాటు ఒక్కసారి చెప్పండి. కార్డు వేశారా? 1 2 3 4. ఓం ఐం శ్రీ బాలా త్రిపుర సుందరీ మహాదేవ్యై. ఓం హం శ్రీ త్రిపుర భైరవీ మహాదేవ్యై. ఓం హంసః శ్రీ మహాత్రిపుర సుందరీ మహాదేవ్యై. ఐం హం హంసః నమో నమో నమః.